నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, అటు జలవనరుల శాఖ ఎంత అప్పుల్లో కూరుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు శాఖలను బలోపేతం చేసే దిశగా ఇటు రెండు శాఖల అధికారులు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే పంట కాలువలపై సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేలాగా ఒక రూపకల్పన చేయబోతున్నారు అంటున్నారు. సో ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు దీనివల్ల ఇటు జలవనరుల శాఖ కావచ్చు, అలాగే ఇటు సౌర విద్యుత్ శాఖకు కావచ్చు ఎలాంటి ఉపయోగాలు జరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పంట కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికీ మనం చూసాము, సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఎలాగూ చంద్రబాబు గారు దృష్టి పెట్టారు, ఆ రకంగా ముందుకెళ్తున్నారు. సో ఈ అధికారులు సృష్టించినటువంటి ఈ ప్రణాళిక కూడా చూడడానికి బాగానే అనిపిస్తుంది. సో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇటు ఈ రెండు శాఖలకు ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? సో ఓవరాల్ గా మీరేం చెప్తారు? ఈ సమస్య ఏంటంటే, నేను గతంలో 9 నెలల క్రితమే చెప్పుకున్నా ఈ ప్రణాళికని. అంటే ఈ సౌర విద్యుత్ అంటే రెన్యూబుల్ ఎనర్జీలో సౌర విద్యుత్ మనం తయారు చేయాలనుకున్నప్పుడు భూసేకరణ సమస్యగా ఏర్పడుతుంది. అంటే భూమి అనేది రైతుల దగ్గర నుంచి తీసేసుకుంటే ఇబ్బందులు అవుతాయి, చాలా సమస్యలు తలవు. అప్పుడు నేను 9 months బ్యాకే చెప్పాను. అంటే మనకి ఎంతో వైడింగ్ అనేటువంటి పంట కాలువలు ఉంటాయి. ఈ పంట కాలువలను కానీ వాడుకోగలిగితే కొన్ని వేల ఎకరాల భూమి మనం అంటే పంట కాలను బాగు చేసిన వాళ్ళం అవుతాం. రెండు అక్కడ సౌర విద్యుత్ కానీ పెట్టుకుంటే పంట కాలువల మీద ఎవాపరేషన్ కూడా తగ్గద్ది. వాటర్ ఎవాపరేషన్ అంటే ఫ్లోటింగ్ అవుతుంది కదా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో స్టీల్ స్ట్రక్చర్ ఫామ్ చేసేసుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ వాడుకొని పంట కాలువలు కానీ మీద స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఈ ఫోటోవాల్టిక్ సీట్స్ అంటారు వీటిని, అంటే మనకి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేటంటమ్మా. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు, తర్వాత ఇరిగేషన్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువులు, మైనర్ ఇరిగేషన్ పంట కాలువలు, గోదావరి డెల్టా కాలువలు, ఆ తర్వాత కృష్ణా డెల్టా కాలువలు, పెన్నా డెల్టా కాలువలు, తర్వాత గాలినగరి, అంద్రీనివ, ఇట్లా కొన్ని వేల ఎకరాల భూములు పంట కాలువల రూపంలో ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వాటి మీద కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఫోటోవాల్టిక్ సీట్స్ ఏదైతే సౌర విద్యుత్తుకు సంబంధించిన పలకలు ఏర్పాటు చేసుకోగలిగితే ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకానికి అయ్యేటటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది ₹7.15 పడుతుంది పర్ యూనిట్. వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల పంట కాలువల మీద ఈ ఫోటోవాల్టిక్ సీట్స్ అంటే సౌర విద్యుత్తుని చేసుకోవటం వల్ల ₹3.50 నుంచి ₹4.15 మధ్య సగానికి సగం పడిపోద్ది అనమాట. అటు ప్రభుత్వానికి ధనం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, విద్యుత్ శక్తి కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు. ఈ యొక్క ఐడియాని ఏంటంటే రాష్ట్ర ఉన్నత అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పెట్టారు ప్రభుత్వానికి. తక్షణం దీన్ని ఏం చేయాలంటే ఈ ప్రతిపాదనల్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు గారు, విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి జాయింట్గా ఆపరేషన్ చేసి ఇమ్మీడియట్గా దీన్ని పట్టాలు ఎక్కించగలిగితే ఈ ప్రధానంగా ఏంటంటే నేను చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్లో మనకి తీసుకుంటే ఏమేమి ఉన్నాయి అనేది మనకి వరుసగా చెప్తా వస్తే, అంద్రీనివ ఎత్తిపోతల పథకం ఒకటి ఉంది, దానికి పవర్ ఎంత అవసరం ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒకటి ఉంది, అంటే గోదావరి నీళ్ళు కృష్ణాలో కలపడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తున్నాయి. తర్వాత పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఒకటి, పుష్కర ఎత్తిపోతల పథకం ఒకటి, తాడిపూడి ఎత్తిపోతల పథకం ఒకటి. ఇలా అనేక పథకాలకి వేల కోట్ల రూపాయలు ధనం, ప్రజాధనం వృధా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క న్యాచురల్గా రెన్యూబుల్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ని కానీ ఉంచుకుంటే అధికారులు అంటుండేది ఏంటంటే ఉత్పత్తి వ్యయము ఒక ₹3.20 అవద్ది. మన ట్రాన్స్మిషన్స్ ఇవన్నీ కలుపుకుండాలకే ₹4.50 పడుద్ది. కానీ అదే విద్యుత్ ఇప్పుడు ₹7.15 కొంటున్నారు. దాదాపుగా ₹3 సేవ్ అవుద్ది యూనిట్కి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంత తగ్గిపోద్దో చూడండి. నిరంతరము ఈ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఈ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల పంట కాలంలో కూడా శుభ్రంగా ఉంటాయి. కాకపోతే ఏదో ఒక ప్రైవేటు ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా, టాటా గ్రూప్ వాళ్ళు, రెన్యూబుల్ ఎనర్జీ తయారు చేసేటటువంటి టాటా గ్రూప్ వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అంటే భూసేకరణ సమస్య లేదు. ఇంకా కావాల్సింది చిత్తశుద్ధితో కొంత అమౌంట్ పెట్టుకుంటే ఎత్తిపోతల పథకాలకి సగానికి సగం ఖర్చు తగ్గించిన వాళ్ళు అవుతారు. పంట కాలువల మీద పిచ్చి మొక్కలు కూడా మొలవకుండా ఉండిపోతాయి.
రెండు అంటే వాటర్ సమ్మర్ టైంలో ప్రవహిస్తున్నప్పుడు వేవాపరేషన్ అయిపోద్ది. వేవాపరేషన్ కూడా టెంపరేచర్ అధికమైనప్పుడు సమ్మర్ సీజన్ అవుతుంది అనమాట. దాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఫైల్ పెట్టారు. కాబట్టి దాన్ని విద్యుత్ శాఖ వాళ్ళు త్వరితగతిన వాళ్ళకి కానీ అవకాశాలు కానీ ఇచ్చేస్తే వాళ్ళు టెండర్ పొజిషన్కి వెళ్ళిపోయి ఈ గవర్నమెంట్లో ఏమవుతుందంటమ్మా, డిసిషన్ మేకింగ్ డిలే అవుతుంటుంది. ప్రైవేట్ సెక్టార్లో డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్, స్పాట్లో డిసిషన్ తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ వ్యవస్థలో అలా ఉండదు. ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెస్లు ఎంతగా ఉంటుంది. దాన్ని న్యాయ సమీక్షణ, చట్టబద్ధత, ఫండ్స్, టెండరు, వర్క్ కాంట్రాక్టు ఇదంతా చేసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంటుంది అనమాట. దాన్ని కొంచెం షార్ట్అవుట్ చేసుకోవాలి అధికారులు కూడా. కాబట్టి మేధావుల నుంచి కూడా ఇటువంటి ఆలోచనలు తీసుకోవాలి. ఇది ఒక మంచి ఆలోచన. సౌర విద్యుత్ శక్తి పంట కాలువల మీద ఫోటోవాల్టిక్ సీడ్స్ తయారు చేసుకోవటం వల్ల ఎత్తుపోతల పథకాలకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి సగం ధరకు పడిపోద్ది. ప్రభుత్వానికి కూడా ఆదాయం అవుద్ది అనమాట. ఇది మంచి స్కీము. ఈరోజు మనం తీసుకుంటే గోదావరి తూర్పు డెల్టా కింద గోదావరిని 3 డెల్టాలుగా పరిగణిస్తారు. తూర్పు డెల్టా అంటే 268 కిలోమీటర్ల పొడవైనటువంటి పంట కాలువలు ఉంటాయి. గోదావరి మధ్య డెల్టా తీసుకున్నామంటే దాదాపుగా 226 కిలోమీటర్ల పొడవైన కాలువలు ఉంటాయి. గోదావరి పశ్చిమ డెల్టా తీసుకుంటే 357 కిలోమీటర్లకు సంబంధించిన పంట కాలువలు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా డెల్టా మొత్తం తీసుకున్నామంటే 378 కిలోమీటర్ల పంట కాలువలు ఉంటాయి. అదేవిధంగా వంశధార తీసుకున్నట్లయితే మనం 152 కిలోమీటర్లు వంశధార కింద మనకి పంట కాలువల పొడుగుందనమాట. అదేవిధంగా మనం తీసుకుంటే సోమశల కిందకు వచ్చేసరికి మనకి కావల కాలువ అని ఒకటి ఉంటుంది, ఈ కనుపూరు కాలువ అని ఒకటి ఉంటుంది, దక్షిణ కాలువ అని ఒకటి ఉంటుంది, అల్లూరు కాలువ అని ఒకటి ఉంటుంది, జీకేఎన్ కెనాల్ అని ఒకటి ఉంటుంది. ఈ కాలువలన్నీ జీకేఎన్ కెనాల్ పొడుగు వచ్చేసరికి నీకు 104 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది జీకేఎన్ కెనాల్. అదేవిధంగా కావల కాలువ కూడా ఇంచుమించుగా అది ఒక కావల కాలువకి వచ్చేసరికి 67 కిలోమీటర్లు దాదాపుగా కావల కాలువ ఉంటుంది. అందువల్ల సోమశల దక్షిణ కాలువ తీసుకునే ఒక 74 కిలోమీటర్లు దక్షిణ కాలువ ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి అల్లూరు కాలువ అని ఒకటి ఉంటుంది, బుచ్చికా నుంచి కిందకి సముద్రం దాకా పోద్ది అల్లూరు కాలువ అని, చాలా పెద్ద కాలువ. అది కూడా కనుపూరు కాలువ అని ఉంది. ఈ పంట కాలువల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా కానీ తయారు చేసుకోగలిగితే, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు కూడా, తర్వాత మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ చెరువులు కూడా, వాటిల్లో కూడా ఏంటంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పెట్టేసి భూసేకరణ చెయ్యకుండా నిరుపయోగంగా, అంటే ఒకవైపు జలాలు వాటిపాటికి అయ్యేపోతూ ఉంటాయి. కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, గాల్వనైజింగ్ ఇంజనీరింగ్ ఫ్రేమ్స్ కూడా ఏం పెట్టాలంటే మెటల్ పెట్టకూడదు. గాల్వనైజింగ్ అంటే సముద్రం నుంచి వచ్చే ఉప్పు గాలుల వల్ల NaCl అంటారు, మనకి ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ ఆ స్ఫటిక యొక్క కెమిస్ట్రీ పరిభాషలో ఏం చెప్తారంటే సోడియం క్లోరైడ్ అంటారు, NaCl ఉంటుంది. క్లోరిన్ అనేది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలోజన్ కాంపోనెంట్స్ అంటారు వీటిని కెమిస్ట్రీ పరిభాషలో. అలోజన్ కాంపోనెంట్స్ ఏమవుతుంటే కరోజన్ అంటే మెటల్ని తినేస్తాయి. కాబట్టి సముద్రం నుంచి వచ్చే ఉప్పు గాలుల వల్ల స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలంటే గాల్వనైజింగ్ అయిపోవాలి. గాల్వనైజింగ్ అంటే ఏం లేదు, జింక్ ఆక్సైడ్ ఉంటుంది అనమాట. ఈ ఐరన్ని జింక్ ఆక్సైడ్లో ముంచడం వల్ల లేయర్ ఫామ్ అయ్యి రస్ట్ పట్టకుండా ఉంటాయి అన్నమాట. మీరు బాగా చూస్తుంటారు, గతంలో టెలిఫోన్ స్తంభాలు ఉండేవి, అవన్నీ గాల్వనైజింగ్. ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి, అవన్నీ గాల్వనైజింగ్ అనమాట, రస్ట్ పట్టం అనమాట. అందువల్ల ఏంటంటే గాల్వనైజింగ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలి. ఈ అంటే జింక్ ఆక్సైడ్లో ఐరన్ని ముంచడం వల్ల లేయర్ ఫామ్ అయిపోయి మనకి జింక్ షీట్లు లాగా తయారైపోతే రస్ట్ పట్టకుండా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ కూడా ఎక్కువ కాలం మన్నద్దు అనమాట. స్ట్రక్చర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు సూర్య గారు ప్రోగ్రాం పెడుతున్నాం మా బాబు గారు కుప్పంలోను, ఆ స్ట్రక్చర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఐరన్ వాడకూడదు. ఐరన్లోనే ఏం చేయాలంటే జింక్ ఆక్సైడ్ కోటింగ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఫ్రేమ్స్కి వెళ్ళాలి. అటువంటిప్పుడు శాశ్వతంగా ఉంటాయి అన్నమాట. నా యొక్క ఆలోచన ఏంటంటే ఇరిగేషన్ చెరువుల్ని ఇరిగేషన్ పంట కాలంలో కానీ వాడుకోగలిగితే ప్రభుత్వము రైతులతో ఏ ఇబ్బందులు ఉండదు, భూసేకరణకు పోవాల్సిన అవసరం ఉండదు, జలవనరులకు ఎత్తిపోత పథకాలకు కావాల్సిన విద్యుత్ శక్తి వాళ్ళే తయారు చేసుకుంటారు. పంట కాలంలో కూడా పరిశుభ్రంగా ఉంటాయి, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా ఇప్పుడు మొక్కలు అప్పుడు పిచ్చి మొక్కలు పెరిగేసుకుంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. కాబట్టి ప్రభుత్వం తక్షణం
ఇరిగేషన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. విద్యుత్ శాఖ ఇరిగేషన్ శాఖ కలిసి చేయాలి. అంటే ఇంకోటి ఇక్కడ దీనివల్ల ఇలాంటివి చేయడం వల్ల విద్యుత్ కూడా మిగులు విద్యుత్ ఉంటుంది అని కూడా అంటున్నారు. సో అంటే ఇది ఏదైనా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అమలు చేశారా? అక్కడ ఎంత మేర సక్సెస్ అయింది? ఆ సందర్భాలు ఏమన్నా? నీకు రాజస్థాన్ లో ఇప్పుడు ఎడారంతా పెట్టారమ్మా. రాజస్థాన్ ఎడారిలో ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ పలకలన్నీ పెట్టేస్తున్నారు. గుజరాత్ లో పెడుతున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి. ఫోటో వాల్టిక్ స్ట్రీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మనకి. అదొక యూనిట్ రప్పియాలి మనం. ఎందుకంటే మనకి తీరరేఖ పొడవు సుశి విశాలంగా ఉంది కాబట్టి, భూములు కొరత లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేక్ ఇన్ ఆంధ్రాలో ఈ ఫోటో వాల్టిక్ సీడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి. ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళు, మహేంద్ర కంపెనీ వాళ్ళు అంటే ఈ ఫోటో వాల్టిక్ సీడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు థాయిలాండ్ నుంచి, చైనా నుంచి. మనకి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ లేదు. డోలోవెరాలో ఎట్లా గుజరాత్ లో తప్ప ఏడ మ్యానుఫ్యాక్చరింగ్, కర్ణాటకలో ఒక యూనిట్ ఏముందో. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇంపోర్ట్ చేయాలి. ఎవరైతే ఈ పీవీసీ సీట్లు అంటారు, ఫోటో వాల్టిక్ సీట్స్ తయారు చేసి యూనిట్ని డిప్లాయ్ చేసుకోవాలి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఓడేని బిగిస్తారు. మనకు ఆల్రెడీ అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఇన్వర్టర్ ఉంటుంది, దీనికి ఇన్వర్టర్ ఉండాలి, పెద్ద పెద్ద ఇన్వర్టర్లు కావాలి. అవి మనకు అమర్ రాజా బ్యాటరీస్ ఉండే. మనకు ఆ సీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వస్తే సింపుల్గా అయిపోద్ది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ ఆలోచన మంచి ఆలోచన. ప్రభుత్వం ఇమీడియట్గా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ఈ రెన్యూబుల్ ఎనర్జీ శాఖ కలుపుకొని దీనికి త్వరితగతిన కావాల్సిన డిపిఆర్లు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేదానికంటే కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి రిప్యుటేషన్ ఉన్న టాటా కంపెనీ లాంటి టాటా రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళకి అప్పు చెప్పేస్తే ఇరిగేషన్ పంట కాలువలని, వాళ్ళు రిలయబుల్ కంపెనీ కాబట్టి, భారతదేశం అంటే టాటా అంటే భారతదేశం లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సేవలు తీసుకొని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోగలిగితే మనకి ఇది మంచిది. ఎత్తిపోతల పథకాలకి విద్యుత్ శక్తి ఛార్జీలు ₹7.15 నుంచి ₹3.20 ఉత్పత్తి ఛార్జీ అవుతుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలుపుకున్నా కూడా ₹4.50 మించి పడదు. ఇరిగేషన్ అధికారులు అంటారు, వాస్తవం కూడా అదే. ఇంకా తగ్గద్దు కూడా, సగానికి సగం తగ్గిపోద్ది. ఆర్థిక భారం కూడా తగ్గిపోద్ది కాబట్టి పంట కాలాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం వారు యుద్ధ ప్రాతిపదికన దీన్ని అంగీకరించి దీన్ని పట్టాలు ఎక్కించమని నా యొక్క విజ్ఞప్తి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.